పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. నియోజకవర్గ ప్రత్యేక అధికారి దిలీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ప్రతి గ్రామంలోని నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే ఈ P4 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు సోషల్ వర్కర్లు సమన్వయంతో పనిచేస్తూ పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆమె కొనియాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 24,498 మందిని ఈ పథకం కింద గుర్తించగా తొలి విడతగా 5,088 మందిని బంగారు కుటుంబాలుగా మార్చేందుకు దత్తత తీసుకోవడం జరిగిందని ఆమె వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనలో ఖచ్చితంగా ఆశించిన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి, 5 మండలాల ఎంపీడీఓలు, కూటమి నాయకులు మరియు అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.